ఈ మధ్య వైఎస్ఆర్‌సీపీలో హల్చల్ చేస్తున్నారండి. ఆహ్, మేము తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని మేము ఏం కలపలేదు. లేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనవసరంగా మా మీద బురద జల్లుతున్నారు అని చెప్పేసి అంటారండి. నిజమేనండి. సిబిఐ షీట్ ప్రకారంగా చెప్పిన ప్రకారంగా అయితే మాత్రం ఎటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ తిరుపతి లడ్డూలో కలవలేదు. అలాగని కలవలేదని పూర్తిగా వాళ్ళు కూడా చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే 10% లోపు ఉంటే ల్యాబ్‌లో చూపించదు. ఈ రిజల్ట్ చూపించదు అని చెప్తున్నారు. అది కూడా తొందరలో బయటపడుతది. అది కూడా జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి 2 పేరాలో 3 పేజీలో రాసిపెట్టి ఉంచారు. కానీ 10% లోపు ఉందని చెప్పేసి ఇంక బయట పెట్టలేదు ఆళ్ళు. రసాయనాలతో తయారు చేసిన డూప్లికేట్ నెయ్యిని తిరుపతి లడ్డూలో ఉపయోగించారు వీళ్ళు. ఈ కెమికల్స్ ఏంటంటే నెయ్యి కాకపోతే నెయ్యి వాసన వస్తాయి. ఈ కెమికల్స్ తయారు చేసిన నెయ్యి కాకపోతే నెయ్యి వాసన వస్తాయి. అలాంటి కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని తిరుపతి లడ్డూలో వాడారు వీళ్ళు. 250 కోట్లు మిగిల్చుకోవడం కోసం. ఒక్క పాలు చుక్కను ఉపయోగించకుండా కేవలం కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని ఇది తిరుపతి లడ్డూలో వాడారు. ఇది నేను చెప్పిన మాట కాదు ఇది. ఇది క్లియర్‌గా సిబిఐ షిట్టే ల్యాబ్‌లో పరిశోధించి తిరుపతి లడ్డూలో నెయ్యిని పరీక్షించి ఫైనల్‌గా రిపోర్ట్లు ఇచ్చింది. చార్ట్ షీట్లు పేర్కొంది రిపోర్టులలో. ఇది నేషనల్ మీడియా కూడా చూపించారు. క్లియర్‌గా షిట్టే రిపోర్ట్‌లో బయటపెట్టింది. దీన్ని కవర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, అసలు ఆవు సరిగ్గా తినకపోతే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట. ఆవు సరిగ్గా తినకపోతే ఇలాంటి రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? క్లియర్‌గా షిట్ ఏం చెప్పింది? షార్ట్ షీట్లో ఏం పేర్కొంది? మోనోగ్లిజరైడ్స్, పామ్ ఆయిల్, బీటా కెరటిన్, ఎసిటిక్ ఇలాంటి విషపూరిత కెమికల్స్ కలిసి క్లియర్‌గా చెప్పింది షిట్. ఇలాంటి కెమికల్స్కి క్లియర్‌గా చెప్తే కెమికల్స్ కలిసి క్లియర్‌గా ఇలాంటి కెమికల్స్తో ఒక నెయ్యి లాంటి పదార్థాలు తయారు చేసి తిరుపతి లడ్డూలో కలిపి క్లియర్‌గా షిట్ చెప్తే నువ్వేమో ఆవు సరిగ్గా తినకపోతే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంటాను. నువ్వు ఎలా అప్పుడు సీఎం అయ్యో నాకు అర్థం కావట్లేదు. రసాయనాలు రా బాబు, ఇవి రసాయనాలు కలిపారు మీరు. మీరు రసాయనాలు కలిపి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోండి మీరు. ఇక్కడ హిందువులు అంటే ఇక్కడ మతాలు రెచ్చగొట్టడం హిందువులు ఉపయోగించట్లేదు నేను. మీరు ప్రజల ఆరోగ్యంతో కొన్ని కోట్ల మంది తిరుపతి ప్రసాదాన్ని అమృతంగా సేకరిస్తారు. అలాంటి తిరుపతి ప్రసాదంలో మీరు 250 కోట్లు మిగిల్చుకోవడం కోసం రసాయనాలతో తయారు చేసిన ఒక డూప్లికేట్ నెయ్యిని తిరుపతి లడ్డూలో వాడారు. ఈ విషయాన్ని షిట్ ఎప్పుడు బయట పెట్టేసిందో, ఈ రసాయనాలు వాడారు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వాడారనేది ఈ విషయం పక్క పెట్టేసి ఈ ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసం కలవని దాని గురించి, ఆవు నెయ్యి గురించి, పందికొవ్వు గురించి మీరు కలవలేదని చెప్పి కాలర్ ఎగరేసుకుంటారు. మరి కలిపిన దాని గురించి మాట్లాడాలి కదా. గొప్ప తెలివినట్టు నాయన మీరు మాత్రం. ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలంటే మీ తర్వాత ఎవరైనా